322వ నామము కామకళారూప. శ్రీ కామకళారూపాయై నమః. ఇది విశిష్టమైన ఒక నామం. అమ్మవారికి సంబంధించిన ఉపాసనా శాస్త్రాలలో కామకళా విలాసం అని ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉంది. ఇది మనం అనుకునే తృతీయ పురుషార్థం కాదు. చతుర్విధ పురుషార్థాలలో చెప్పబడిన కామానికి సంబంధించిన శాస్త్రం కాదు ఇది. ఉపాసనా సంబంధమైన శాస్త్రం. ఇంకా లోతుగా పరిశీలిస్తే తత్వ సంబంధమైన శాస్త్రం. లలితా సహస్రనామాలు రహస్యనామాలు అని చెప్పడంలోని ఉద్దేశం మరొకసారి స్మరించుకోవాలి. నిఘంటువు అర్థం తీయరాదు. బయటకు కనపడే నిఘంటువు అర్థం కాకుండా అందులో నిక్షిప్తమైన సంకేతార్థాలు గ్రహించాలి. అలా అన్వయించుకుని పారాయణ చేయాలి. రహస్యనామాలని పేరు లలిత నామాలకి మాత్రమే ఉంది. వీటిని తీసుకుని భౌతికార్థం రాసేవారు దీనిని ముట్టుకోవద్దు. ఇది నాకు తెలియని విషయమని దండం పెడితే చాలు, లేదా తెలుసుకునే ఓపికైనా ఉండాలి. కామ శబ్దానికి ముందు నుంచి చెప్తున్న అర్థాలన్నీ ఇక్కడ అన్వయించుకోవాలి. కామః అంటే ఆనంద స్వరూపం. ప్రతివాడు ఒకటి కోరుకుంటున్నాడంటే శివుని ఆ, 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 కోరుకుంటున్నాడంటే వస్తువుని కాదు, ఆనందాన్ని అని ముందే చెప్పుకున్నాం. కోరిక అంటేనే ఆనందం. మనం కోరుకుంటున్నామంటేనే ఆనందం కోసం కదా. కామకళారూప, ఆనంద కళారూపిణి. ఇదొక ప్రధానమైన అర్థం. ఈ నామానికి చాలా విస్తారమైన అర్థాలున్నాయి. ఈ నామం భక్తులకి, భావుకులకి, ఉపాసకులకి అవసరమే. అందరికీ పనికొచ్చే అర్థాలు పరిశీలిద్దాం. ఎవరికి కావలసినవి వారు గ్రహించవచ్చు. కామకళ అనేది ఒక మంత్రశక్తి, బీజశక్తి విశేషం. కామకోటి పీఠమని అష్టాదశ పీఠాలలో ఒకటి కాంచీపురం. శంకర భగవత్పాదుల వారికి పూర్వమే దాని పేరు కామకోటి. శంకరులకు పూర్వమే లలితా సహస్రం ఉంది. ఇందులోనే త్రికూట కామకోటిక అని ఉంది. కాంచీపురంలో కామకోటి, కామరూప క్షేత్రంలో కామాఖ్య, రెండింటిలో ఉన్న విశేషం చూస్తే అమ్మవారి పేరు కామేశ్వరి. కామేశ్వరి అనే నామం ఉపాసకులకే కాకుండా చాలామందికి ఎరుకే. కొందరికి కులదేవతగా కూడా కామేశ్వరి ఉన్నది. ఏ కులదేవత అయినా మహాకామేశ్వరి యొక్క ఒకానొక విభూతి రూపం. ఆ తత్వం తెలుసుకోగలగాలి. దీనికి వేదాంత తత్వంలో సమన్వయం ఉంది. పైగా కామ, కామ్య అన్నప్పుడు లౌకికమైన ప్రయోజనాలు మొదలుకొని పారమార్థిక ప్రయోజనం వరకు అన్ని అమ్మ రూపములే అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ కామకళా రూపిణి అయిన అమ్మవారిని ఎవరు ఉపాసన చేస్తారో వారి కోరికలు తీరుతున్నాయి. చిట్ట చివరికి ఏ కోరిక లేని మోక్షం అనేది కూడా లభిస్తున్నది. కోరికలు తీరుతున్నాయి అంటే ఎప్పుడైనా ఉపాసకులు గుర్తుపెట్టుకోవలసినది ధర్మబద్ధమైన కోరిక. ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మ పద్ధతిలో ఉపాసన చేసేవారు అధములు. ధర్మంతో నియంత్రణ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ నామానికి ఉపనిషత్ సంబంధమైన వివేచనం కూడా ఉన్నది. కాబట్టి ఈ నామం ఇప్పుడు వచ్చిన నామాల గుర్తిలో చాలా ప్రధానం. లలితా సహస్రనామంలో ఒక కీలకమైన నామం కామకళారూప. అమ్మవారి భక్తులందరికీ ప్రధానమైన నామం. మూక పంచసతిలో కామ పరిపంది, కామిని, కామేశ్వరి, కామపీఠ మధ్యగతే, కామదూగా భవకమలే, కామకలే, కామకోటి కామాక్షి అన్నారు మూక కవి. ఈ శ్లోకంలోనే రహస్యాన్ని పెట్టాడు మహానుభావుడు. 321 నామాలు నేర్చుకున్న సంస్కారం ఉంటే ఈ నామం అర్థమవుతుంది. హఠాత్తుగా ఈ నామం పట్టుకుంటే అర్థం అవ్వడం కష్టం. ముందు నుంచి చెప్తున్న ఉపోద్ఘాతం శ్రద్ధగా గ్రహిస్తే ఈ నామం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నామాన్ని భక్తిభావంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామ కళ రూప.
3 శబ్దాలు ఉన్నాయి. అమ్మవారి రూపం కామరూపం, కళారూపం రెండూ తీసుకోవాలి. కామ అనగా ఆనంద స్వరూపం, కళ అనగా విద్యలు. అమ్మవారు విద్యల రూపంలో ఉన్నది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని చెప్పినట్లుగా కళలు అనగా విద్యలు. కామస్వరూపమైన ఆనందతత్వం నుంచి వచ్చిన కళ కామకళ. ఆనంద స్వరూపుడెవరు? పరమాత్మ. కామ అంటే కామయోహో అని ఇద్దరినీ కలపాలి. కామేశ్వరి, కామేశ్వరుల యొక్క అంటే పరబ్రహ్మ శక్తి యొక్క కళయే కామకళ. పరబ్రహ్మ యొక్క కళ అంటే ఆయన నుండి మొదటగా వెలువడినది. పరమేశ్వరుని ఇచ్ఛా స్వరూపము, సంకల్ప శక్తి, దాని ద్వారానే ఆయనని గుర్తించాము. పరమాత్మ సృష్టికి పూర్వం తన శక్తిని బయటపెట్టాడు. సహ అకామయత స ఐక్షత అని ఉపనిషత్తు చెప్తోంది. ఆయన కామించాడు అన్నారు. ఏమని? ఏకో అహం బహుశ్యాం ప్రజాయేయ. ఒక్క నేనే ఎన్నో అవుతున్నాను అనుకున్నాడు. అనుకున్నాడు అంటేనే కామించాడు అని అర్థం. సృష్టి చెయ్యాలని పరమాత్మ అనుకుంటేనే సృష్టి వచ్చింది. ఈ అనుకునే శక్తే సంకల్పము, కామము అని చెప్పబడుతోంది. ఆ సంకల్పానికి ఉన్న శక్తి ఎప్పుడూ వ్యర్థం కాదు. పరమాత్మది వ్యర్థం కాని సంకల్ప శక్తి కనుకనే సత్యకామ సత్య సంకల్ప అని చెప్పబడుతున్నాడు. ఆ సత్యకామ స్వరూపుడు సృష్టి చేయాలన్న కోరిక ఉన్న పరమేశ్వరుడు. అసలు అది వస్తేనే ఆయనను ఈశ్వరుడు అన్నాడు, లేకపోతే పరమాత్మ అన్నారు. సృష్ట్యాదులకు అతీతంగా భావిస్తే పరమాత్మ. సృష్టి స్థితి లయలు చేస్తున్నవాడు అంటే ఈశ్వరుడు. ఈ చేస్తున్నాడు అంటే చెయ్యాలనుకున్నాడు కదా. ఒకడు ఒక పని చేశాడంటే ముందు చెయ్యాలనుకుంటేనే చేస్తాడు. ఈ అనుభవంలో ఈ ఈ అనుకోవడంలోనే శక్తంతా ఉంది. ఆ శక్తి స్వరూపుడు అదే ప్రథమం, అదే బిందు స్వరూపం అంటే అర్థం. కామకళ అంటే కామేశ్వరి, కామేశ్వరుల యొక్క కళారూపం. ఎన్ని కళలు వారివి అంటే ఇచ్ఛారూపం ఒకటి. అక్కడి నుండి మొదలైన అన్ని కళలు వారివే. కళాభ్యాం వారి నుంచి వెలువడిన కళలు. పరమేశ్వరి, పరమేశ్వరుల యొక్క రకరకాల శక్తి విలాసములే కామకళలు. వాటన్నిటి రూపం కామకళా రూపం. కామకళ అనే మాటకి నిర్వచనం త్రిపుర సిద్ధాంతం అనే గ్రంథంలో చెప్తూ, తస్య కామేశ్వరాఖ్యస్య కామేశ్వరాస్య పార్వతీ కళాభ్యాం సవిలాసా చ ఖ్యాత కామకలేతి చ. కామేశ్వరుడనబడే ఆయన, ఆయన శక్తి అయిన కామేశ్వరి, వీరి ఉభయుల యొక్క విలాసమే కామకళ. అందుకే పార్వతీ పరమేశ్వరులు లేదా పరమేశ్వరి పరమేశ్వరుల యొక్క రకరకాల ప్రకటనలు, వారు ధరించే రూపములు, వారు చేసే లీలలు, వారి అనుగ్రహములు, వారి నుండి వచ్చిన శక్తులు, వీటన్నిటినీ కలుపుకుంటే కామకళలు. మనం ఉపాసించేది వాటినే. అమ్మ రూపాన్ని ఉపాసిస్తున్నాం, అమ్మ లీలలను, అమ్మ నామాలను. ఇవన్నీ అమ్మ ప్రకటించినది. ఆ ప్రకటించడమే కళ. అలా ప్రకటితమైన వాటన్నిటి రూపము కామకళా రూప. కామకళా విలాసం అనే గ్రంథంలో కామః కమనీయ తయా కళాచ దహనేందు విగ్రహౌ బిందు అన్నారు. కామః కమనీయ తయా కళాచ దహనేందు విగ్రహౌ బిందు. కమనీయత్వం చేత కామము అన్నారు. కమనీయత అంటే ముందు చెప్పిన అర్థమే. కోరుకునేది, కోరుకోదగినది. అది ఎవరు? పరమాత్మ. కోరుకోదగినది ఏది అంటే పరమాత్మనే. కళ అంటే ఆ పరమాత్మ ప్రపంచ రూపంలో వచ్చినప్పుడు ముందు కొన్ని బిందువులుగా వచ్చాడు. బిందువులు అంటే మొదటి రూపము. ముగ్గులు గీయాలంటే ముందు చుక్కలు పెట్టి కలుపుకుంటూ వెళ్తారు. అలా
శ్రీచక్రం ఆవిర్భవించాలంటే ముందు బిందువే వచ్చింది. బిందువు అలా విస్తరిస్తేనే విచ్చుకుంది. ప్రథమ స్పందన బిందువు విస్తరిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక కదలని కొలనులో ఒక రాయి వేస్తే ఏర్పడే బిందువు అనేక తరంగాలని ఏర్పాటు చేసింది. కానీ అనేకమైన తరంగాలు రావడానికి ప్రథమమైన బిందువే ఆధారం. అలాంటి బిందువులు ఎన్ని వచ్చాయో చెప్తూ దహన ఇందు విగ్రహౌ బిందు అన్నారు. దహన అంటే అగ్ని, ఇందు అంటే ఇంద్రుడు. ఇవి రెండు బిందువులు. ఈ రెండు బిందువులుగా వ్యక్తమైంది. ఈ రెండింటి నుంచే ప్రపంచమంతా వచ్చింది. ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే వందే గురు పదద్వంద్వం అవాగ్మ అవాగ్మ స అవాగ్మనస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అంతర్గ్యం త్రైపురం మహః. రక్తం అంటే ఎర్ర రంగు, శుక్లం అంటే తెల్ల రంగు మాత్రమే కాదు. రక్తం అంటే ఎరుపు అగ్నిని తెలియజేస్తుంది, తెలుపు చంద్రవర్ణం అగ్ని వేడికి వెలుగుకి సంకేతం, చంద్రుడు చల్లదనానికి జలానికి సంకేతం. దహన ఇందు అంటే అగ్ని శోమాత్మకం. అగ్ని శోమాత్మకమనే బిందువులుగా పరమాత్మ ముందు ప్రకటింపబడ్డాడు. ఆ స్వరూపంతోనే ప్రపంచమంతా సాగుతోంది. కాబట్టి ముందు పరమాత్మ, ఆయన యొక్క రెండు బిందువులు తీసుకోవాలి. ఈ రెండు బిందువులకి చాలా విశేష రహస్యం ఉంది. ఈ రెండు బిందువులు కలిసిన ఒక బిందువు ఉంది. అక్కడికి వెళ్ళేటప్పటికి రెండు బిందువుల లక్షణాలు ఆ బిందువుకి ఉన్నాయి అని అన్నారు. ఆ రెండు బిందువులు కలుపుకున్నవాడే సూర్య భగవానుడు. సూర్య భగవానుడు ఇటు అగ్నిస్వరూపుడు, అటు జలస్వరూపుడు. వేదం ఒక రహస్యాన్ని చెప్పింది. రాత్రి అయ్యేటప్పటికి సూర్యుడు తన వెలుగును అగ్నికి, చంద్రుడికి ఇస్తాడు, అంటే జలానికి ఇస్తాడు. సూర్యోదయాత్ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసే వారి శరీరంలోకి ఒక తేజస్సు వస్తుందని చెప్తారు. జలం అంటే చంద్రలక్షణమే. పగలు వారిద్దరి నుండి వెలుగును తను తీసేసుకుని ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు వచ్చేటప్పటికల్లా ఆయనలో అగ్ని, చంద్రుడు రెండూ కలిసి ఉన్నాయి. అగ్నిశోమాత్మకం ఏక బిందువు సూర్య భగవానుడు. ఆయనను మళ్ళీ రెండు బిందువులు పైన ఒక బిందువు గీసి సరిగ్గా క్రింద సమాంతంగా రెండు బిందువులు వేస్తే గణితంలో దేర్ ఫోర్ అన్నట్లుగా పైన ఒక బిందువు కింద రెండు బిందువులు. ఇది కామకళా ధ్యానం. ఈ మూడు బిందువులను ధ్యానించాలి. మూడింటి క్రింద మళ్ళీ ఏకస్వరూప సంకేతంగా మరో బిందువు, మొత్తం 4. ముఖం బిందుం కృత్వా కుచయుగ మదస్తస్య తదతో హారార్ధం ధ్యాయేద్యో హరమహిషీతే మన్మద కలాం ససద్య సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తన యుగం. హరుని పట్టపురాణి ఏ ఉపాసకుడు ఒక బిందువుగాను హరుని పట్టపురాణి అని సంబోధిస్తున్నారు. ఏ ఉపాసకుడు ఒక బిందువును ముఖముగా, దానికి దిగువ రెండు బిందువులను కుచయుగముగా, దాని క్రిందుగా శక్తి సంకేతాక్షరమగు హారార్ధము
శివునిలో సగము శక్తిగా భావించి నీ కామరాజ బీజమును ధ్యానించునో అతడు వెంటనే వనితలను అనురాగముతో కలత చెందించుచున్నాడనుట చాలా అల్పమైనది. ఎందుకంటే సూర్యచంద్రులే చనుగవగా కలిగిన ముల్లోకాలనే అతడు భ్రమింపజేయుచున్నాడు అని ఈ శ్లోకానికి అర్థం ఏంటి? సర్వలోకాలనే ఆధీనం చేసుకునే శక్తిని పొందిన వానికి అల్ప విషయములు లెక్కలోకి రావు. విషయ సుఖములను జయించడమే లోకవశ్యమని గ్రహించాలి అని సౌందర్యలహరిలో శంకరులు దీనినే చెప్పారు. ఇది ధ్యాన విధానం. ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో వారికి ఎంత గొప్ప ప్రయోజనం అంటే పునర్గర్భ రంధ్రంన పశ్యంతి ధీరాహ. ఇలా ధ్యానం చేసేవాడు మళ్ళీ తల్లి కడుపులో పుట్టడమ్మా అన్నారు. ఇది అత్యంత ప్రధానం. ఎంతో యోగ్యుడైన శిష్యునికి గురువులు ఇలాంటివి ఇస్తారు. ఒక బిందువు కామస్వరూపం, 2 బిందువులు కళాస్వరూపం. ప్రథమ బిందువుగా సూర్యుణ్ణి తీసుకోమన్నారు. కింద 2 బిందువులు చంద్ర, అగ్ని. ఈ మూడింటి నుంచి వచ్చిన సమస్తమైన అక్షరాలు, నాదాలు పరమాత్మ సృష్టిగా వికసించటానికి స్వీకరించినది ఇదే సూర్య చంద్రాగ్ని. ఇదే తపన శశి వైశ్యానరమయీం అని చెప్పినది. సృష్టిలో అన్నీ మూడే. కృష్ణ పరమాత్మ గీతలో ఈ రహస్యాన్నే చెప్తూ యదాదిత్య గతం తేజో జగద్భావ సయతే కిలం యశ్చంద్రమపి యశ్చగ్నౌ తత్తేజో విధిమామకం. ముందు ఆదిత్యునిలో ఏ తేజస్సు ఉందో అదే చంద్రునిలోనూ అగ్నిలోనూ ఉంది అన్నారు. ఆదిత్యునిలో ఏ తేజస్సు ఉందో అదే యశ్చంద్రమసి యశ్చాగ్నౌ. ఆ 3 తేజస్సులు నేనే అని తెలుసుకో అని పరమాత్మ వచనం. ఆ మూడింటికి చెప్పే బీజం ఒకటి ఉంది. కామః కమనీయత కళాచ దహన ఇందు విగ్రహౌ బిందు. కనుక ఆ 2 బిందువులే అగ్ని చంద్ర ప్రధానం అని వివరించి చూపిస్తున్నారు. అగ్రబిందు పరికల్పతానాం అన్యబిందు యుగళ స్తనద్వయీం నాదబిందు రసనా గుణాస్పదాం నౌమితే పరశివే పరాం కళాం. పరమశివ కళకి నమస్కారం. పరమశివ కళ అంటే కామకళ. ఈ కామకళ నుండే శక్తి మంత్రాలు అన్నీ ఉత్పన్నమయ్యాయి. ఇది భువనేశ్వరి బీజం అని చెప్పబడుతున్న దానిలోనున్న ప్రధాన శక్తి. ఇది లేకపోతే బీజం సరిగ్గా పలకలేం. కామ అన్న దానిలో కామరాజ బీజాన్ని తీసుకోవచ్చు. కామరాజ బీజం అంటే క్లీం ఆకారం. ఈ బీజాక్షరాన్ని ఉపదేశ రహితంగా జపించరాదు. ఉపాసకుల సౌలభ్యం కోసం, శ్రద్ధగా వినేవారి సౌలభ్యం కోసం చెప్పుకునే బీజాక్షరాలు వెంటనే రాసేసుకొని జపం చేయడానికి లేదు. ఇప్పుడు మననం చేసుకున్నాం కదా, ఇది ప్రమాదం లేకుండా సత్ఫలం మాత్రం భక్తిగా చదివిన విన్న వారందరికీ ఇస్తుంది. ఈ విషయాన్ని ఉపనిషత్తు చెప్తూ యదీగం శృణోతి అలగం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పందాం. ఎవరైతే ఈ కామకళను తెలుసుకోరో వారికి తరించే మార్గం కనపడదు అన్నారు. క్లీం అనే మాటలో కా లా ఈం అని 3 ఉన్నాయి. అక్కడ కళ ఉంది. ఇందులో కళ తీసేస్తే మిగిలింది ఈం. అది అక్కడ బీజాక్షరంగా ఉంది.
ఈం లేకపోతే కా లాకి శక్తి లేదు. ఈం శక్తివాచకం. కా లాకి శక్తివాచకం కలవగానే క్లీం అయ్యింది. ఈం అనే దానిని కామరాజ బీజంలో ఉన్న కామకళ అని అంటారు. ఈ కామకళ అమ్మవారి సర్వశక్తుల స్వరూపము. హకార రకార ఈంకారాలు హ్రీం అయ్యింది. హ రా అక్షరాలకు ఈం కలిస్తే హ్రీం అయ్యింది. హ్రీం అనే బీజాక్షరాన్ని హాయిగా ఈం వల్లనే కలిపి పలకగలిగాము. ఆ ఈంనే కామకళ అంటారు. కామకళ రూప అంటే ఈంకార రూపిణి అని ప్రధానమైన అర్థం. దీనికే తురీయ స్వరం అని పేరు. తురీయం అంటే చతుర్థ భూమిక. అకారం తరువాత నాలుగవది అ ఆ ఇ ఈ. ఇది ఈం. ఇదే కామకళ. కామకళ అని దేనిని అనాలో వివరణ ఉంది. కామకళా విద్య స్థూల సూక్ష్మ పరాభేదన అహమితి శ్రీమతి ఈం ఇతి త్రిధా వ్యవహార్యతే. ఇవన్నీ శోధనతో పట్టుకోవలసిన విషయాలు. కామకళా విద్యని స్థూల సూక్ష్మ భేదాలతో చెప్పాలి. స్థూలంగా కామకళ అంటే అహం, సూక్ష్మంగా చెప్పాలంటే శ్రీం, పరారూపంగా చెప్పాలంటే ఈం. ఈం కలవగానే శక్తి వస్తుంది. సా రా లో ఈం కలవగానే శ్రీం అయ్యింది. ఈం శక్తి ప్రణవం. ఈం అమ్మవారి స్వరూపం. ఇంచుమించు అమ్మవారి బీజాక్షరాలన్నిటిలో ఈం ఉంటుంది. ఇదే కామకళ. ఆ కళ లేకపోతే మంత్రానికి శక్తి రాదు. అది కాముని యొక్క కళ. ఏ కాముడు అంటే కామేశ్వరి, కామేశ్వరుల యొక్క మిథునం. వారి శక్తి ఈం రూపంలో వచ్చి అక్షరాలతో కలుస్తోంది. అప్పుడు మంత్రం ఏర్పడుతుంది. ఇది స్థూలంలో అహం. అహం అనేది కామకళే. స అకామయత ఏకోహం బహుశ్యాం ప్రజాయేయేతి అని చెప్పినప్పుడు ఒక్క నేనే ఎన్నో అవుతున్నాను. ఎన్నో అంటే అనేకం. అదే ప్రపంచం. ఒక్కడు ఎవరు? పరమాత్మ. ఆయన తెలియడం లేదు. ఎందుకంటే ఆయనే ఎన్నో అయిపోయాడు. ఆయనను మనం చూడలేకపోతున్నాం. ఏకః బహు, మధ్యలో ఉన్నది అహం. ఒక్క నేను ఎన్నో అవుతాను అనే కంటే ముందు నేను అనుకున్నాడు. నేను అనుకుంటే గాని సృష్టిలో ఎవరు ఏమీ చెయ్యలేరు. చెయ్యడం అంటే క్రియ వెనుక నేను అనే ఒక స్పందన ఉంది. ఆ నేను అనే స్పందన అమ్మవారు. ఆ నేను అనే స్పందనే ఎన్నో అనే క్రియగా వచ్చింది. క్రియారూపంగా రావడానికి ముందు నేను అనే స్పందనగా పరమాత్మ వ్యక్తమయ్యాడు. ఆయన నేను అనుకోకపోతే ప్రపంచమే లేదు. బహుశ్యాం అనుకోవాలంటే నేను అనుకోవాలి కనుక ఆయనలో నేను అనే శక్తే అమ్మవారిని తెలియడం కోసమే శంకరులు సౌందర్యలహరిలో పురమది తురావో పురుషిక అన్నారు. అహో పురుషిక అంటే అహంకార రూపమైన పురుషకారం. పురుషకారం అంటే ప్రయత్నశక్తి. అహం అని బయటికి వచ్చింది. పరమేశ్వరుని యొక్క అహం. భారతీయ సంస్కృతిలో మామూలు అక్షరాలలో కూడా మహామంత్రాలు ఉన్నాయి. మాకు మామూలు అక్షరాలు చాలనుకుంటారు కొందరు. మంత్రం పట్టుకుంటారు కొందరు. అక్షరాలు ఆ ఆకారంతో మొదలై ఆకారంతో మొదలై హాకారంతో పూర్తవుతాయి. క్షాకారం సంయుక్తాక్షరం కనుక లెక్కలోకి రాదు.
ఆతో మొదలై హాతో పూర్తవుతాయి. ఆ హా రెండూ తీసుకుంటే అన్ని అక్షరాలు దానిలో ఉన్నట్టే. దానికి నాదం కలిపితే అహం అయింది. అహం అంటే పెద్ద మంత్రం. ఆ అహమే అమ్మవారు. ఈశ్వరుని యొక్క అహం అమ్మవారు. మనలో కూడా అహం నేను అంటున్నామంటే చైతన్యం లేకపోతే అనగలమా? కనుక మనలో అహం రూపమైన చైతన్యమే అమ్మవారు. రమణ మహర్షి నేనుని తెలుసుకోమని ఎందుకన్నారో ఇది తెలిస్తే అర్థమవుతుంది. పరమేశ్వరుని యొక్క నేను ఆవిడ. ఆ నేనుని ఉపాసించాలి. అదే అహమిత్యేవ విభావయే భవానీం. ఈ అహంని కామకళ అంటారు. పరమాత్మ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు కామం కదా, అప్పుడొచ్చిన కళ కదా అహం. కనుక కామకళ. ఇది స్థూల ప్రణవం. మరొక అర్థం చూస్తే అహ అన్నప్పుడు ఆ అక్షరాన్ని చాలా తేలికగా పలుకుతాం. హ అన్నప్పుడు విశేష విశేష స్పందనతో అంటాం. పరిశీలన చేయాలి. ప్రపంచాన్ని పరిశీలన చేస్తే రహస్యాలు తెలుస్తాయి. పరిశీలించాలంటే ఏకాగ్రత ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని వానికి సాధన కుదరదు. మఠం వేయలేని వానికి యోగం ఎక్కడ? ఆలోచించలేని వారికి తపస్సు ఎక్కడ? తపస్సు చేయలేని వారికి సిద్ధి ఎక్కడ? లోకంలో మనం ఏదైనా అద్భుతం చూడగానే ఆహా అని అంటామా లేదా? ఆ అద్భుతమే వ్యక్తీకరణ. ఆహా అనే రూపంలో ఉంటుంది. హకారం అనేది ఆకాశంలో స్పందన శక్తి. దానికి అనేది నాదం కలిసింది. అప్పుడు అహం. ఈ అహమే బ్రహ్మము. అహం బ్రహ్మస్మి. అహం అనేది ప్రధానమైన కామకళ. ఇది స్థూలం. ప్రతివాడు ఆ హం అంటాడు కనుక ఇది స్థూలం. సూక్ష్మంలోకి వెళ్తే బీజాక్షరాలు వచ్చాయి. శ్రీం, క్లీం, హ్రీం, ఐం. అన్నిటిలో ఈం ఉంది. ఆ ఈ కలిస్తే ఐ అవుతుంది. ఈం శక్తి బీజమని చెప్పుకున్నాం. ఇదే తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అని శ్రీ సూక్తం చెప్తోంది. ఈ రహస్యాన్నే మూకశంకరులు మూక పంచసతిలో ప్రస్తావించుకున్నాం. అది వేదమయీం నాదమయీం బిందుమయీం. దానినే శంకరులు చిదానంద లహరీం అని ఈం ధ్వనింపజేశారు. మూడవది పరా. ఈం వీటి శ్రీం హ్రీం ఇత్యాది నుండి తీసిన గుప్త ప్రణవం అని చెప్పబడే ఈంకార ప్రణవం. ఈ మూడింటిని కామకళలే అంటారు. కామకళా రూప అంటే అహం రూపిణి, శ్రీం క్లీం మొదలైన బీజ రూపిణి, ఈం అనబడే పరాబీజ రూపిణి. శ్రీ విద్యలో కూడా బిందువు గీసేటప్పుడు బిందు స్థానంలో ఈం గీస్తారు. అమ్మవారి యంత్రాలు వేసేవారికి ఇవి తెలుస్తాయి. ఉపాసనా మర్మాలు తెలిసిన పాదుకాంత దీక్షాపరులు, పూర్ణ దీక్షాపరులైన అమ్మ ఉపాసకులకి మధ్యలో ఏం ఎందుకు పెడతారో తెలుస్తుంది. ఇదే ప్రథమం గనుక అక్కడ నుండి విస్తరిస్తోంది. తాం తాం ఈకాక్షరోద్ధారాం సారాత్సారం పరాత్పరాం ప్రణమామి మహాదేవీం పరమానంద రూపిణీం అని దేవి అథర్వ శీర్షంలో వస్తుంది. ఈకారాక్షరంగా ఉద్ధరింపబడుతున్నది. సారాలలోకెల్లా సారమైనది, పరాత్పరమైనది, పరమానంద రూపిణి మహాదేవి అయిన తల్లికి నమస్కారము అని. పరమానంద రూపిణికి సారాత్సారం ఈం. ఈం అమ్మవారి యొక్క పరారూపమని చెప్పబడుతోంది. ఈ మంత్రాన్ని శాస్త్రం అనేక రకాలుగా ఆవిష్కరిస్తోంది. విరూపాక్ష
పంచాసిక అనే మంత్రశాస్త్రంలో గొప్ప విషయం చెప్పారు. ప్రథమంగా బిందువు సూర్యుడు, అందులో నుంచి 2 తీయాలి అన్నారు. అవి అగ్ని, చంద్రుడు అని 2 బిందువులు అన్నారు. ముఖం బిందు కృత్వా, ముఖం నుండి 2 బిందువులు. తరువాత క్రింద రస రసనలాగా ఒక తాడు వేయమన్నాడు. ఆ రసన ఆ రసన ఏమిటంటే నాదబిందు రసనా గుణాస్పదాం. ఇది ఒక బిందువు అనుకుంటే ముందు ప్రథమ బిందువు, మధ్యలో 2 బిందువులు, క్రింద ఒక బిందువు. దీనిని సంవిత్ బిందువు లేదా నాద బిందు రూపిణి అని అంటారు. ఇక్కడి నుండే మంత్ర విషయం వస్తుంది. ఆ నాద బిందువు రసన. ముఖాన్ని ఒక బిందువుగా చెప్పి, వక్షస్థలాన్ని 2 బిందువులుగా చెప్పి, కటి స్థానాన్ని మరొక బిందువుగా చూపిస్తున్నారు. కటి స్థానం మేఖల, అదే రణత్కింకిణి మేఖల. అమ్మవారి రూపం ఒక స్త్రీ రూపంగా భావించరాదు. అది శక్తి. మనకి అర్థం కావడం కోసం వివరిస్తున్నారు. అలా చెప్తే గాని అర్థం కాదు కనుక ముఖమనగానే పైన స్థానం తీసుకోవాలి. క్రింద 2 స్థానాలు ప్రక్క ప్రక్కనే సమాంతంగా తీసుకోవడం కోసం ఆ రెండింటిని వక్షః స్థలంగా చూపించారు. క్రింద ఉన్న కటి ఒక వృత్తంగా భావించడం కోసం నాద బిందుర నాదబిందురసాస్పదం గుణం అన్నారు. రసన అనగా మొలనూలు. నాదబిందువులే మొలనూలు. నాదబిందువులు మణిపూర చక్రం దగ్గర విచ్చుకునేవి. అదే నాదరూప నామం నుండి రణకింకిణి మేఖల వరకు చెప్పినది. ఇవే అమ్మవారి మంత్రాలు. ఇలా ఎవరైతే భావన చేస్తారో వారు మరి జన్మించరమ్మా అని చెప్పారు. అమ్మవారి ఉపాసనలో ఇది చాలా విశేషం. ఈకారోర్ధ్వగతో బిందుర్ముఖం భానురధోముఖౌ స్తనౌ దహనశీతాంశు యోని ఊర్ధ్వా కళా భవేత్. ఊర్ధ్వా కళా భవేత్ అంటే సూర్యమండల స్వరూపమైన మిశ్ర బిందువు ముఖముగాను, చంద్ర అగ్ని శుక్ల రక్త బిందువులు 2 స్తనయుగములుగాను, సం సద్బిందువు కటి ప్రదేశముగాను, ఈ 4 కలిపిన స్వరూపము. శంకరులు సౌందర్యలహరిలో ముఖం బిందుం కృత్వా అనే శ్లోకాన్ని చక్కగా నిక్షిప్తం చేసి ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే ముందు సూర్యుడు, తరువాత అగ్ని, చంద్రుడు. సూర్యుడే ఆ అగ్ని చంద్రుల రెండింటి మేళనమని చెప్పుకున్నాం. సూర్యుని ఇచ్ఛాశక్తి అనుకుంటే తరువాత అగ్ని, చంద్రుడు. చంద్రుని యొక్క శాంతమైన జ్ఞానస్థితిని తెలియజేసేది మంత్రిణీ దేవి అయిన శ్యామలాదేవి. అగ్ని క్రియాశక్తి వారాహిదేవి. పైన ఉన్న సూర్యశక్తి లలితాదేవి. చంద్రలక్షణము, అగ్ని లక్షణము సూర్యునిలో నుంచి బయటికి వచ్చాయి. అలా లలితాదేవిలో ఉన్న శ్యామలాశక్తి, వారాహి శక్తి బయటికి వచ్చాయి. అదే భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోత్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం.